విధంగా పిచ్చి మొక్కలకు వదిలేశారో చూడండి. రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్లు కట్టే ఇవి 20% నుంచి 80% వరకు కంప్లీట్ అయినాయి వేరియస్ బిల్డింగ్స్. వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు, ఒక అడవిలాగా తయారు చేశారు. ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ ఐరన్ కూడా అంతా తుప్పు పట్టిపోతా ఉంది. మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా 1 by 1 క్లీనప్ చేసుకోవాలి. ఆ కాంట్రాక్టర్లను పట్టుకురావాలి. ఒక్కసారి చూడండి ఇవన్నీ ఎంతంత అద్భుతమైన బిల్డింగ్స్ లో బంగారం లాంటి కాంక్రీట్ వాల్స్ తో కట్టారు. ఇవి కామన్ సెక్రటేరియట్, గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్లు. ఆ బిల్డింగ్లు కూడా మంచి హైట్, ఎంత బాగున్నాయో చూడండి. చూడండి ఇవన్నీ విజన్ ఉన్న నాయకుడికి, ఒక అరాచకవాదికి, ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా ఇట్లా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, పరిపాలనాధ్యక్షుడు కావాలో, పరిపాలన చేతగాని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.